ఎవ్రీవన్, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? షార్ట్ సెల్లింగ్‌ని మనము ఏ విధంగా యూజ్ చేయాలి? అండ్ షార్ట్ సెల్లింగ్ చేసే ముందు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి? మీ దగ్గర లేనటువంటి స్టాక్‌ని మీరు అమ్మడం, మీ యొక్క రిసర్చ్ ప్రకారము ఆ స్టాక్ ఈరోజు పడబోతుంది అన్నప్పుడు మీరు దాన్ని షార్ట్ చేయొచ్చు. షార్ట్ చేయడం అంటే అమ్మడం. ఒక లోవర్ హై, లోవర్ లో ఫార్మ్ చేస్తూ వచ్చింది. ఏదో ఒక రీజన్ వల్ల నేను 1183 బిలో గనుక వెళ్తే ఇది స్టాక్ అనేది పడే అవకాశం ఉంది అనుకున్నాను అనుకోండి. నేను 1183 దగ్గర సెల్ చేస్తాను. ఇప్పుడు నేనేం చేయాలి అంటే ప్రాఫిట్ రావడానికి 1183 దగ్గర సెల్ చేశాను. నేను తక్కువలో బైబ్యాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1180కి వెళ్ళింది అనుకోండి. 1180కి నేను బై చేశాను. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మీ యొక్క ప్రాఫిట్. సో ఈ షార్ట్ సెల్లింగ్ అనేది కరెంట్లీ ఇంట్రాడేలో మాత్రమే వాళ్ళు అలో చేస్తూ ఉన్నారు. సో మోస్ట్లీ మార్కెట్ 330కి క్లోజ్ అవుతుంది. సో చాలామంది బ్రోకర్స్ వచ్చేసి 315కు బిఫోరే మీరు క్లోజ్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేస్తారు. సో షార్ట్ సెల్ చేసే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ రిసర్చ్ అనేది చేయాలి. ఇప్పుడు ఇక్కడ స్టాక్ చూస్తూ ఉన్నారు. 1183 బిలో కనుక వెళ్తే నేను షార్ట్ చేస్తాను. నా యొక్క స్టాప్ లాస్ నెక్స్ట్ ఏంటి? స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే నేను 1183 బిలో క్లోజ్ అయిన తర్వాత నేను అమ్మాను అనుకోండి, ఒకవేళ నా ప్లాన్ ప్రకారం అది పడాలి, బట్ కొన్నిసార్లు ఏంటంటే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ కనుక మీరు ఉంచుకున్నారనుకోండి, పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. ఇనిషియల్గా ఎవరైతే మీరు షార్ట్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నారో, ఇనిషియల్గా మీరు స్మాల్ క్వాంటిటీస్తో చేయడం అనేది చాలా మంచిది. అండ్ వాల్యూమ్ ఎందులో అయితే ఎక్కువ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డైలీ వాల్యూమ్ కనుక నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో వాల్యూమ్ అనేది ఎప్పుడైతే ఒక పెద్ద క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడినప్పుడు వాల్యూమ్ చూడండి. సో వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో మనం ట్రేడ్ చేయాలి, రైట్? సో నేను షార్ట్ సెల్లింగ్లో ఏంటి, ఆ రోజు ప్రైస్ పడుతూ ఉండాలి అండ్ వాల్యూమ్ పెరుగుతూ ఉండాలి. అలాంటి స్టాక్స్ అనేది మనము సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ అనేది చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.